వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామన్వెల్త్ లో మన క్రీడాకారుల పతకాల పంట దేశ గర్వకారణంగా నిలిచారంటూ లోక్సభ స్పీకర్ అభినందనలు. రైతులు యువత సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత. అసెంబ్లీ సమావేశాల వేళ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక భరోసా. విపత్తుల వేళ కూడా శివ రాజకీయాలు తగునా? విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేరళ ఆరోగ్య శాఖ మంత్రి. దేవాదాయ శాఖలో అక్రమాల ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల. అన్ని వివరాలను సేకరిస్తున్నామన్న తమిళ మంత్రి రమేష్. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో తీర్పు. నిర్దోషిగా బ్రిజ్ భూషణ్. హైదరాబాద్లో కీటో మోటార్స్ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారు. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఘాటు విమర్శలు. కనీసం 10,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే పోలీసు విద్యార్థుల డిమాండ్. కుంభవృష్టి ఖాయం, ప్రాణ నష్టం తప్పదు. ఉజ్జయిని రంగంలో అమ్మవారి హెచ్చరిక. రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్. నెలకు 26 కిలోల బియ్యం సంచి పంపిణీ. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రకటన. భారత్కు చేరిన కామన్వెల్త్ పతాకం. 2030 అహ్మదాబాద్లో శతాబ్ది క్రీడలు. పచ్చడి ప్రియులకు గుడ్ న్యూస్. దేశీయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు. కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో విశ్వవేదికపై త్రికవ వర్ణ పతకాన్ని సగర్వంగా ఎగురవేస్తున్నారు. మన క్రీడాకారులు పతకాల పంట పండిస్తూ అద్భుత విజయాలు సాధించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అథ్లెట్ల కఠిన శ్రమ, పట్టుదల మరియు అంకిత భావం దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచాయని ఆయన కొనియాడారు. కామన్వెల్త్ గేమ్లో భారత క్రీడాకారులు చూపుతున్న ప్రతిభపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హర్షం వ్యక్తం చేశారు. వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి పతాకాలు అందిస్తున్న అథ్లెట్లందరికీ ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. माननीय सदस्यगण, 23वें राष्ट्रमंडल खेलों में सुश्री अस्मिता डे, श्री हर्ष सिंह, सुश्री प्रीति पवार, सुश्री जैस्मिन लेम्बोरिया, सुश्री साक्षी चौधरी, सुश्री प्रिया गांगस, सुश्री अरुणदिति चौधरी मेरे कोटा शहर की बेटी है।
श्री सचिन सिवाच, श्री अंकुश पंगाल व पैरा एथलेटिक श्री सोमन राणा ने स्वर्ण पदक जीता है। श्री नीरज चोपड़ा, श्री प्रवीण चित्रवेल, सुश्री यामिनी मौर्य, सुश्री जदुमणि सिंह, सुश्री लवलीना बोरगोहेन, श्री नरेंद्र बेरवाल, पैरा एथलेटिक श्री शुभम जुआल ने रजत पदक जीता है। श्री तेजस्वी शंकर, श्री यशवीर सिंह, श्री सेल्वा प्रभु, सुश्री उन्नति शर्मा एवं श्री गुलवीर सिंह ने कांस्य पदक जीता है। इन खेलों में भारत के खिलाड़ियों ने उत्कृष्ट प्रदर्शन करते हुए 13 स्वर्ण, 17 रजत व 9 कांस्य पदक सहित 39 पदक जीते हैं और पदक तालिका में चौथा स्थान प्राप्त किया है। ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వేళ రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరాయి. సభ ప్రారంభానికి ముందు ప్రతిపక్షాల వైఖరిపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో రైతులకు తీవ్ర అన్యాయం చేసి వారి సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకొని వారే ఇప్పుడు రైతుల సమస్యల పేరుతో వారి గాయాలపై కారం చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో రైతులు, యువత అభివృద్ధికే అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. मित्रों, जिन लोगों के समय में किसानों के हितों पर कुठाराघात हुआ था, जिन्होंने उत्तर प्रदेश के अंदर किसानों को पानी नहीं दिया, खेत के लिए पानी नहीं दिया, जिन्होंने अन्नदाता किसानों के हक पर बिचौलियों का वर्चस्व स्थापित करवाया, जिन्होंने उत्तर प्रदेश के अन्नदाता किसानों को असुरक्षित करते हुए उनके जीवन में बदहाली लाने का पाप किया था। 2007 से 2017 के बीच में 29 चीनी मिलें बंद हुई थी, 21 चीनी मिलें औने पौने दाम पे बेच दी गई थी। आज उनका दोहरा चरित्र देखिए, वे आज किसान की बात कह करके उनके जले पर नमक छिड़कने का काम कर रहे हैं, जबकि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में अन्नदाता किसानों के लिए प्रधानमंत्री फसल बीमा योजना, प्रधानमंत्री कृषि सिंचाई की योजना, जिसके माध्यम से 24 लाख हेक्टेयर लैंड में अतिरिक्त सिंचाई की सुविधा हमने यूपी में दी है। ये परिवर्तन देखने को मिला है, ये हुआ है। अन्नदाता किसान आज एक नहीं, दो नहीं, तीन, 4 फसल प्रदेश के अंदर लेने का कार्य कर रहा है। पैक हाउसेज के माध्यम से यहां से औद्यानिक फसलों का एक्सपोर्ट हो रहा है, विभिन्न देशों में हो रहा है। 3,23,000 करोड़ रुपए से अधिक का गन्ना मूल्य का भुगतान हुआ है और 122 चीनी मिलों में से 105 से अधिक चीनी मिलें ऐसी हैं जो चौथे पांचवें दिन गन्ना मूल्य का भुगतान गन्ना किसानों के खाते में कर रही है, जबकि समाजवादी पार्टी के समय में 10 वर्ष का गन्ना मूल्य का बकाया बाकी था और ये लोग किसानों के साथ किसी प्रकार से उनके हितों को संरक्षण देने की बजाय కేరళలో విపత్తు సహాయక చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది. బాధితులను ఆదుకోవాల్సిన సమయంలో ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన విపత్తులను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం అత్యంత దురదృష్టకరమని హితవు పలికారు. మీడియా సమావేశంలో మాట్లాడిన కేరళ మంత్రి రిలీఫ్ క్యాంపుల్లో ఔషధాల కొరత ఉందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల మందులను సరిపడా నిల్వలతో సిద్ధంగా ఉంచామని, ఎక్కడా ఎలాంటి కొరత లేదని వెల్లడించారు. മരുന്നുകളൊക്കെ ഉണ്ട് ക്യാമ്പിൽ, ഒരിടത്തും മരുന്നിന്റെ ക്ഷാമം റിപ്പോർട്ട് ചെയ്യപ്പെട്ടിട്ടില്ല. പിന്നെ അങ്ങനെ ഒരു ഗവൺമെന്റിന് അങ്ങനത്തെ ഒരു പരാതിയും കിട്ടിയില്ല. കിട്ടിയിടത്തെല്ലാം മരുന്ന് എത്തിക്കും. മരുന്ന് ആവശ്യത്തിലുള്ള മരുന്ന് ഇപ്പോൾ സ്റ്റോക്ക് ഉണ്ട്. മരുന്ന് കമ്പനികൾക്ക് കൊടുക്കാൻ കുറെ ബാലൻസ് ഉണ്ടായിരുന്ന കുറേയൊക്കെ ഞങ്ങൾ കൊടുത്തു തീർത്തു.
പിന്നെ കാരുണ്യയുടെ മരുന്നിന് മാത്രമാണ് ഒരു ഫാർമസിയിൽ മാത്രമാണ് അത് നാളത്തോണ്ട് മുഴുവനായിട്ട് എത്തും മരുന്നെത്തും. ഈ ദുരന്ത സാഹചര്യത്തിലും സർക്കാരിനെതിരെ നിരവധി പരാതികളാണ് ഉയർന്നു വരുന്നത്. പ്രധാനമായും ഇത്തരത്തിൽ മുഖ്യമന്ത്രിയുടെ ഈ സൽക്കാരം ഉച്ചയ്ക്ക് ആരാണെങ്കിലും ഭക്ഷണം കഴിക്കില്ലേ? ഇതുപോലൊരു ഒരിടത്ത് ഊണ് ഏർപ്പാട് ചെയ്ത് അവിടെ പോയിട്ട് ഊണ് കഴിച്ചു എന്നല്ലാതെ ഊണ് കഴിക്കുന്ന പോലും തെറ്റാണെന്നുള്ള അത് ഈ പറയുന്നത് വിഷയദാരിദ്ര്യത്തിന്റെ ഉദാഹരണമാണ്. ഒരു ദുരന്തത്തിനെ പോലും രാഷ്ട്രീയ മുതലെടുപ്പിന് ശ്രമിക്കുന്നത് തികച്ചും ദൗർഭാഗ്യകരമാണ്. ഇതിങ്ങനെ ചെയ്യാൻ പാടില്ല. ഞങ്ങളൊക്കെ മുമ്പ് പ്രളയം ഉണ്ടായ സമയത്ത് പോലും നിയമസഭയിൽ വിമർശിച്ചിട്ടുണ്ട് പോരായ്മകളെക്കുറിച്ച്. പക്ഷേ ഇതുപോലെ അന്ന് പിണറായി വിജയൻ എവിടെ നിന്നൊക്കെ ഭക്ഷണം കഴിച്ച് ഞങ്ങൾ എവിടെയെങ്കിലും പറഞ്ഞിട്ടുണ്ടോ? ഭക്ഷണത്തിന് എന്താ ആർഭാടം? తమిళనాడు హిందూ సమయ అవేల్ తిరాయ్ అంటే దేవాదాయ శాఖలో జరిగాయని చెబుతున్న ఆరోపణలు అవకతవకలపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేవాదాయ శాఖలోని అన్ని ఆరోపణలకు సంబంధించిన వివరాలను సేకరించి క్రోడీకరిస్తున్నామని తమిళనాడు మంత్రి రమేష్ వెల్లడించారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. எல்லா கோயில்கள்லையுமே ஒரு சில இடங்கள்ல இது போன்ற விஷயங்கள் நடந்துகிட்டு இருக்குது. நம்ம 80% எல்லா கோயிலும் சரி பண்ணிட்டு இருக்கிறோம். இன்னும் சில இடங்கள்ல நடந்துகிட்டு இருக்கிறதாக எனக்கும் தகவல்கள் வருது. அதன் மேல விசாரணை நடத்தப்பட்டு கொண்டிருக்கிறது. அந்த விசாரணை அடிப்படையில நிரூபிக்கப்பட்டால் நிச்சயமாக யாராக இருந்தாலும் நடவடிக்கை எடுக்கப்படும். அதை எந்த பாரபட்சமும் பார்க்க மாட்டோம். இடைத்தேர்தலுக்காக வெறியோட காத்திருக்கேன்னு சொல்லி சீமான் சொல்லியிருக்காரு. பெரம்பூர் தொகுதியும் சரி, திருப்பூர் கிழக்கு தொகுதியும் சரி, ஜாதி பார்த்துதான் தொகுதியிலையும் போட்டிட்டாரு. இடைத்தேர்தல் நடத்தும், கொலை வரியோட இருக்கும் அப்படின்னு அவங்களும் 15 வருஷமா நானும் பயிற்சி பண்றேன்னு பயிற்சி பண்ணிக்கிட்டு இருக்கிறாங்க. இன்னமும் பயிற்சி பண்ணிக்கிட்டு இருக்கிறாங்க. முதல்ல இது போல வெறுப்பு அரசியலை விதைக்கிறது, வெறுப்பு அரசியல் பேசி ஒரு தலைவருக்கு எதிராக பேசுவது, இதையெல்லாம் விட்டுட்டு உண்மையிலேயே வெற்றி பெறுவதற்கான நோக்கத்தோடு பேசினார்னா நிச்சயமாக உள்ளாட்சி தேர்தலில் ஏதாவது ஒரு 2 இடத்துல அவர் வெல்வதற்கான வாய்ப்புகள் இருக்கு. அதை முயற்சி செய்யணும்னு நான் போட கேட்டுக்கிறேன். திருச்சியில இருந்தா கொள்ளிடம் புரியுது. தடுப்பணைகள் கட்ட வேண்டும் நீண்ட வருஷ கோரிக்கையா இருக்கு. அந்த கோரிக்கைகள் எல்லாமே விவசாய சங்கங்களோட பேசி ஏற்கனவே நிறைய கோரிக்கைகள் கொடுத்திருக்காங்க. அந்த கோரிக்கைகள் எல்லாமே சம்பந்தப்பட்ட அமைச்சர் அவர்களிடம் நம்ம கொடுத்திருக்கிறோம். அமைச்சர் அவர்கள் அதன் மீது ஆய்வுகளை பண்ணிட்டு இருக்கிறாரு. பட்ஜெட் நிதிநிலையை பொறுத்து எந்தெந்த திட்டங்களை எப்படி கொண்டு வரணுன்றதை அமைச்சர் அவர்கள் முடிவு செய்து நிச்சயமாக கொண்டு வருவார். ஓடி ஒளியெல்லாம் இல்ல என் மேல தாவேக்கா பொய்யான வழக்குகளை தொடர்ந்து செந்தில் பாலாஜி சொல்லியிருக்காரு. அது சட்டத்தை எதிர்கொள்ளும். சரி, அப்புறம் ஓடி ஒளியலன்னு சொல்லிட்டு எங்க காணாம போனாங்க எவ்வளவு நாளா? ஏன் தைரியமாக நிற்க வேண்டியதானே? ஏன் என்ன கோர்ட் என்ன சொல்றது, அந்த ப்ரொசீடிங்ஸ் எல்லாம் ஃபாலோ பண்ண வேண்டியதானே? அதெல்லாம் சும்மா வெளியில வீரத்துக்கு சொல்றதுதான். ஆனா உண்மையிலேயே தப்பு இல்லைன்னா தைரியமா நிற்க களத்துல அல்லது சந்திக்க வேண்டியதானே? அதெல்லாம் அவங்க சும்மா ஒரு பேச்சுக்காக மீடியாவை பார்த்தா அதை பேசணுன்றதுக்காக பேசுவாங்க. நிச்சயமாக இந்த ஆட்சியை பொறுத்த வரைக்கும் ஊழல் செய்தவர்கள் யாராக இருந்தாலும் எங்கள் தலைவர் சொன்னது போல நாங்களும் ஊழல் செய்ய மாட்டோம், ஊழல் செஞ்சவங்களையும் விட மாட்டோம், நிச்சயமாக தண்டிக்கப்படுவார். அப்படி கிடையாது சார், நம்ம எல்லாமே விசாரணைக்கு உட்படுத்துறோம். நீங்க உடனே మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమైక్య మాజీ అధ్యక్షుడు బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను మరో నిందితుడు వినోద్ తోమర్ ను నిర్దోషులుగా తేలుస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నేడు తీర్పు వెలువరించింది. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు తెరపడినట్లయింది. తీర్పు వెలువడిన వెంటనే బ్రిజ్ భూషణ్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాపై ఆరోపణలు వచ్చిన రోజే చెప్పాను, అవి రుజువైతే ఉరి వేసుకుంటాను. ఈరోజు కోర్టు నన్ను గౌరవప్రదంగా నిర్దోషిగా తేల్చింది. జరిగిందేదో జరిగిపోయింది అని ఆయన వ్యాఖ్యానించారు. WFI చీఫ్ ఉన్నప్పుడు బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పలువురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ పూర్తి చేసిన అనంతరం 2023 జూన్ 15న సుమారు 1500 పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. భారత రెజ్లింగ్ సమైక్య అధిపతిగా ఉన్న సమయంలో స్వదేశీ, విదేశీ మహిళా రెజ్లర్ల పట్ల బ్రిజ్ భూషణ్ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఆయనను సహనిందితుడు వినోద్ తోమర్ ను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది. కోర్టు తీర్పుపై మీడియా ముందుకు వచ్చిన బ్రిజ్ భూషణ్ సింగ్ ఆరంభం నుంచే తాను చెప్పిన మాటే నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు. कोर्ट ने ये कहा, ऑनरेबल जज साहब ने, कि ब्रिजभूषण सिंह जी और विनोद तोमर आप दोनों लोगों को बाइज्जत बरी किया जाता है। बाइज्जत शब्द, मेरी प्रतिक्रिया ये है, फर्स्ट डे जब मेरा पहला वक्तव्य आया था तो हमने कहा था कि यदि
कोई भी फैसला या कोई आरोप अगर साबित हो जाएगा तो मैं स्वतः फांसी पर लटक जाऊंगा। आज कोर्ट ने बाइज्जत बरी किया, मेरे लिए प्रसन्नता का विषय है, मेरे समर्थकों को के लिए प्रसन्नता का विषय है। और हमारे वकील साहब बहुत बहुत आपको धन्यवाद। कहाँ गए भाटी जी? वो कहाँ का बिल्ला? और फिर इससे ज़्यादा आज कुछ नहीं कर सकते हैं। తెలంగాణ వేదికగా స్వదేశీ సాంకేతికతతో తయారైన ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్లో కీటో మోటార్స్ తయారు చేసిన తొలి వాణిజ్య ఎలక్ట్రిక్ బస్సు అర్బనోవా KE9 ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత సాధించడంలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని, భవిష్యత్తులో ఈ వాహనాలతో పాటు ఛార్జింగ్ పాయింట్లు అవసరం మరియు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. Yeah, the symbolic. A round of applause, please. तेलंगाना में जो जडचर्ला किलोमीटर्स का जो ईवी व्हीकल्स तैयार करते हैं, उस व्हीकल का लॉन्चिंग आज हुआ है। उसके साथ साथ इथेनॉल के द्वारा जो ईवी व्हीकल चार्जिंग फैसिलिटीज़ का भी नया इक्विपमेंट आज लाए गए हैं। पावर से संबंधित ना रहते हुए इथेनॉल के द्वारा, नए टेक्नोलॉजी के द्वारा आज ईवी व्हीकल्स का चार्जिंग करने का व्यवस्था आज किलोमीटर्स ने किया है। और दुनिया में वन ऑफ दी इम्पॉर्टेंट प्रोडक्ट है ये। आने वाला दिन में किसानों के हित को देखते हुए, पावर को ना यूज़ ना करते हुए और बहुत ग्रीन एनर्जी सेक्टर को प्रोत्साहन करते हुए ये इथेनॉल मोबाइल चार्जिंग फैसिलिटी तैयार करना, जिस जगह आप चाहिए उस जगह ले जाकर चार्जिंग व्यवस्था टेम्पररी एस्टैब्लिशमेंट करके मोबाइल वैन पे ले जाकर चार्जिंग करने का फैसिलिटी आए हैं। आने वाला दिन में ईवी व्हीकल्स का इम्पोर्टेंस हो, साथ साथ मोबाइल चार्जिंग यूनिट का इथेनॉल के द्वारा, ये दो बहुत बड़ा सेक्टर तेलंगाना के द्वारा आज शुरुआत हुआ है। इस संदर्भ में मैं सभी लोगों से अनुरोध करता हूं, ज़्यादा से ज़्यादा नया व्हीकल्स जो खरीदते हैं वो ईवी व्हीकल्स, वो टू व्हीलर्स हो, कार्स हो, बसेस हो, टू व्हीलर्स के लिए आगे बढ़ना चाहिए। उसी दृष्टिकोण से हम देश में जो पेट्रोलियम प्रोडक्ट्स को सेव करना, एनवायरनमेंट को बचाना और लोगों का हेल्थ देखते हुए ईवी व्हीकल्स पर जाने के लिए सभी लोग आगे आना चाहिए। भारत का प्रधानमंत्री नरेंद्र मोदी जी का ये भी विजन है, दुनिया का भी यही विजन है। हम ग्रीन एनर्जी తెలంగాణలో ఉపాధి అవకాశాలు, జాబ్ క్యాలెండర్ సకాలంలో అమలు కాకపోవడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో ఓ నిరుద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, మేనిఫెస్టోలో పేర్కొన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం వల్లే నిరుద్యోగులు బలవన్మరణాలకు ఒడిగడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. 2 ఏళ్లు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి ఇవ్వనందుకు నిరసనగా గడ్డం వేణుకుమార్ అనే ఒక తమ్ముడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురం, న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక సోదరుడు ఇంత పెద్ద సూసైడ్ నోట్ రాసి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం.
ఆ తమ్ముడు ఎంత స్పష్టంగా రాసినాడంటే ఈ లెటర్లో, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పడంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ను గెలిపించాము. కానీ గత గవర్నమెంట్లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప 2.5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైతే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని చెబుతూ, మా మధిర నియోజకవర్గం పరిస్థితి చెప్తున్నాను, డిప్యూటీ సీఎం గారు జోక్యం చేసుకోవాలి అంటూ మొత్తం వివరంగా దాదాపు 2 పేజీల లెటర్. ఈ మాట ఇంకా ఆయన చెప్పిన మాట, డిప్యూటీ సీఎం బట్టి ఈ నోటు, ఈ సూసైడ్ నోటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చేరే వరకు షేర్ చేయండి అంటే తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఆ తమ్ముడు మాట్లాడిన మాటలు నిన్న ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడని తెలుస్తుంది. సంతోషం. ఏం మాట్లాడాడు కూడా ఒకసారి వినండి మీరు. ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో గవర్నమెంట్కి తెలుసు. చివరికి వచ్చేసరికి ఇప్పట్లో గ్రూప్స్ నోటిఫికేషన్ లేవు. మీరు ఎన్ని దాగండి అవసరం అయితే మాకు సంబంధం లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమే. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏ నిరుద్యోగులు అవి సంతృప్తి పరచలేదు. అది కూడా ఈ లెటర్లో రాశారు, సంతృప్తి పరచలేదని. వాళ్ళు వచ్చి ఏం ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల భర్తీపై తీవ్ర కలకలం రేగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయబోయే కానిస్టేబుల్ నోటిఫికేషన్పై నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం 2,000 పోస్టులను సరిపెట్టుకునేందుకు చూస్తుందని మండిపడుతున్నారు. పోలీస్ శాఖలో ఖాళీలు భారీగా ఉన్నప్పటికీ తక్కువ పోస్టులకు ప్రకటన ఇవ్వటం ఏంటని నిలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరుపై నిరుద్యోగ సంఘాలు, పోలీస్ అభ్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి స్వయంగా శాఖలో దాదాపు 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారని, అంతేకాకుండా అత్యవసరంగా కనీసం 10,000 పోస్టులను భర్తీ చేయాలని డీజీపీ సైతం ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మేము ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, గుంటూరు, విజయవాడ, రాష్ట్ర నలుమూల నుంచి పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ నిరుద్యోగులందరం కలిసి ఇక్కడికి వచ్చామండి. గత ప్రభుత్వంలో 2022లో 6,500 పోస్టులు ఇచ్చారండి. అప్పుడే దాదాపు 5 లక్షల మంది అప్లికేషన్ పెట్టారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని చెప్పి కేవలం 2,000 పోస్టులే ఇస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు దాదాపు పోలీస్ జాబ్స్కి 7 నుంచి 8 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. ఆ 2,000 పోస్టులు మన రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నాయి. ఆ 28 జిల్లాలకి ఆ 2,000 పోస్టులు ఇస్తే క్యాస్ట్కి 1 పోస్టు కూడా రాదు. అన్ని కలిపిన ప్రతి జిల్లాకి 40 పోస్టుల కన్నా ఎక్కువ రావు. ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు దాదాపు అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ మేడం గారు 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. డీజీపీ గారు స్వయాన 11,639 ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వమని పంపించారు. కానీ మీరు 2,000 పోస్టులకే అనుమతి ఇచ్చారు. ఆ పోస్టులు అనేవి మాకు సరిపోవండి, మా మీద దయ ఉంచి. ఎందుకంటే మేము దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. దాదాపు 2022లో వచ్చింది, ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచిపోయింది. మాకు వయసు కూడా దాటిపోయింది. మాకు వయసు కూడా 35 సంవత్సరాలు చేయాలని, అలాగే డీజీపీ గారు ఇచ్చినట్టు ఆ 11,000 పోస్టులకి తక్షణమే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని. ఎందుకంటే మా తల్లిదండ్రులు కష్టపడి అప్పులు చేసి మేము హాస్టల్లో రూముల్లో ఉండి తినక కష్టపడుతూ గ్రౌండ్కి వెళ్తూ పరిగెత్తలేక పరిగెడుతూ మేము ఎన్నో కష్టాలు పడుతున్నామండి. ఆ 2,000 పోస్టులు అయితే మాకు సరిపోవు. ఎందుకంటే అప్పట్లో 6,500 పోస్టులు ఇస్తేనే వైసీపీ గవర్నమెంట్లో 5 లక్షల పైగా పెట్టారు అప్లికేషను. ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోయింది. ఎంతోమంది డిగ్రీలు, పీజీలు, ఇంటర్ అయిపోయి బయటకు వచ్చారు. ఇప్పుడు మినిమం 7 నుంచి 8 లక్షల మంది అప్లికేషన్ పెడతారు. ఆ 2,000 పోస్టులు మాకు ఎట్టి పరిస్థితుల్లో సరిపోవండి. దాదాపు రాష్ట్రం నుంచి 7-8 జిల్లాల్లో మేము ధర్నాలు చేశాము. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా నేడు అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. మాతంగి స్వర్ణలత వచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారి తరపున భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది తాను తీవ్ర ఆగ్రహంతో ఉన్నానని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నానని అమ్మవారు తన వాణిలో హెచ్చరించారు. ప్రజల ప్రవర్తన తనను కంటతడి పెట్టిస్తుందని, మనశ్శాంతి లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యవాణిలో స్వర్ణలత మాట్లాడుతూ, నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేదు. అయినా ప్రజలను నేను కాపాడుతూనే ఉన్నా. ఏ ఆపద వచ్చినా అడ్డుకుంటున్నా, కానీ నా మాట మీరు వినడం లేదు. ఇది నాకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ ఏడాది కుంభవృష్టి రూపంలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని, వాటి వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు. వారిని నేను వదిలిపెట్టను అని చెప్పారు. తనకు ఇచ్చిన మాట
ప్రకారం రాబోయే 6 నెలల్లోగా విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలని అమ్మవారు ఆదేశించారు. అలా చేయని పక్షంలో భారీ ప్రాణ నష్టం జరిపిస్తానని హెచ్చరించారు. నాకు అడ్డు వచ్చిన బాలను పాదాల కింద వేసి నలిపేస్తా, మీరు గాలికి వదిలేసిన పిల్లల్ని నేను కాపాడుతా, కానీ మీరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అంటూ స్వర్ణలత అమ్మవారి వాణిని వినిపించారు. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు, కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా, నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా నేను. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. మీరు అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి, ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను. ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి, నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి, వాళ్ళు నీ చుట్టలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు, వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేనా దానికి సమానంగా ఉన్నది బాలకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు మరో కీలకమైన తీపి కబురు అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి రైస్ కార్డ్ హోల్డర్ కు నెలకు 26 కిలోల బియ్యం సంచిని పంపిణీ చేయనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడించారు. రైతు బజార్లు, రైసు మిల్లుల అవుట్లెట్ల ద్వారా అత్యంత నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకం అమలులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఆహార ధాన్యాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఒక ధరల స్థిరీకరణ కోసం బియ్యాన్ని, ఫైన్ వెరైటీ బియ్యాన్ని మనకి 2 రకాలుగా తక్కువ ధరలకు ఇస్తుంది. మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే స్టీమ్డ్ బియ్యం బీపీటీ వెరైటీ 65 నుంచి 70 రూపాయలు వివిధ చోట్ల ఉంటే దాన్ని 52 రూపాయలకే ఈరోజు మనం ఇస్తున్నాం. అదేవిధంగా రా రైస్ బీపీటీలో ఇంకో రకం రా రైస్, అది కూడా 58 నుంచి 62 రూపాయలు బయట ఉంటే దాన్ని కూడా మనము 50 రూపాయలకి ఇస్తున్నాం. ఈ 2 రకాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు, ఒక 500 రైస్ మిల్లర్స్ సేల్స్ పాయింట్స్ అవుట్లెట్స్లో ఇస్తుంటే మన జిల్లాలో 28 చోట్ల మనం ఇది చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి రైతు బజార్లో గౌరవ తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎం శ్రీనివాసులు గారు, చైర్మన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ శివనమ్మ గారు, చైర్మన్ టుడా డాలర్ దివాకర్ రెడ్డి గారు, చైర్మన్ సదాశివం గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో, ఇలా జాయింట్ కలెక్టర్ అందరి సమక్షంలో ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం మనకి ఎల్ నీనో సంవత్సరం, అంటే విపరీతమైనటువంటి వేడి, అదేవిధంగా తక్కువ వర్షాభావం, అంటే వర్షాభావం పరిస్థితులు మన జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే గడిచిన 2 నెలల్లో జూన్ జూలై మాసాలకు గాను సుమారుగా
22% వర్షాభావం. స్కాట్లాండ్ లోని గ్లాస్గో వేదికగా జరిగిన 2026 కామన్వెల్త్ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో తదుపరి క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ కు అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. కామన్వెల్త్ క్రీడల పతాకాన్ని భారత ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషా అందుకున్నారు. 2030లో గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ క్రీడలు కామన్వెల్త్ చరిత్రలో శతాబ్ది క్రీడలు కావటం విశేషం. గ్లాస్గోలోని ఓవో హైడ్రో ఎరీనాలో జరిగిన ఈ కార్యక్రమంలో కామన్వెల్త్ స్పోర్ట్స్ అధ్యక్షుడు డాక్టర్ డొనాల్డ్ రుఖాన్రే సమక్షంలో పతాక మార్పిడి జరిగింది. ముందుగా కామన్వెల్త్ గేమ్స్ పతాకాన్ని అవనతం చేసిన తర్వాత గ్లాస్గో లార్డ్ ప్రోవెస్ట్ జాక్వెలిన్ మెక్లారెన్ దానిని భారత ప్రతినిధులైన నీరజ్ చోప్రా, పిటి ఉషాలకు అందజేశారు. దీంతో స్కాట్లాండ్ నుంచి భారత్ కు అధికారికంగా ఆతిథ్య బాధ్యతలు బదిలీ అయ్యాయి. ఈ ఘట్టం తర్వాత భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతూ అద్భుతమైన ప్రదర్శన సాగింది. వసుదైక కుటుంబం, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే ప్రాచీన భారతీయ తత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సంగీతం, నృత్యం, కథల రూపంలో సాగిన ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భారత బులియన్ మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తాత్కాలికంగా మనగడంతో ఈ వారం బంగారం ధరలు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ పై దాడుల విషయంలో అమెరికా వెనక్కు తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. గత వారం పసిడి ధరల్లో తగ్గుదల నమోదైంది. 10 గ్రాముల బంగారంపై సుమారు 710 మేర ధర తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా స్వల్పంగా క్షీణించాయి. సోమవారం నాటి ధరల ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,44,210గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 1,32,190 ఉండగా 18 క్యారెట్ల ధర 1,08,150 వద్ద నమోదైంది. తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,44,600గా ఉండగా న్యూఢిల్లీలో 1,44,360 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో హైదరాబాద్ మార్కెట్తో నమోదైన ధరలు నమోదయ్యాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కామన్వెల్త్ లో మన క్రీడాకారుల పతకాల పంట, దేశ గర్వకారణంగా నిలిచారంటూ లోక్సభ స్పీకర్ అభినందనలు. రైతులు, యువత సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత. అసెంబ్లీ సమావేశాల వేళ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక భరోసా. విపత్తుల వేళ కూడా శివ రాజకీయాలు తగునా? విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేరళ ఆరోగ్య శాఖ మంత్రి. దేవాదాయ శాఖలో అక్రమాల ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల. అన్ని వివరాలను సేకరిస్తున్నామన్న తమిళ మంత్రి రమేష్. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో తీర్పు. నిర్దోషిగా బ్రిజ్ భూషణ్. హైదరాబాద్లో కీటో మోటార్స్ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారు. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఘాటు విమర్శలు. కనీసం 10,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. పోలీసు ఉద్యోగార్థుల డిమాండ్. కుంభవృష్టి ఖాయం, ప్రాణ నష్టం తప్పదు. ఉజ్జయిని రంగంలో అమ్మవారి హెచ్చరిక.
రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్. నెలకు 26 కిలోల బియ్యం సంచి పంపిణీ. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రకటన. భారత్కు చేరిన కామన్వెల్త్ పతాకం. 2030 అహ్మదాబాద్లో శతాబ్ది క్రీడలు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. దేశీయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.